ఏమైనా చేసుకోండి, నాకేం అవసరం. మా నాన్న చేసుకోండి, మా అమ్మని చేసుకోండి. తప్పుంటే ఎవడైతే నన్ను కూడా చేయండి. అండి ఇప్పుడు మీకు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇలాగా చాలా మెసేజెస్ ఇన్బాక్స్ ట్రోల్ అవుతా ఇలా జరుగుతూ ఉంది కదా. సో మీ ఫాలోవర్స్ కి అండ్ నార్మల్ గా ఇట్లా ఎదుగుతున్నప్పుడు నార్మల్ గానే కామన్ గా హేటర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక మెసేజ్ అయితే మీరు ఇవ్వండి. అసలు చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి. అసలు ఎలా పడితే ఒక ఆడపిల్లని ఇలా అంటారని కూడా నాకు తెలియదు అనమాట. నేను ఒక్కటే క్వశ్చన్ అండి, నేను ఏం అడగట్లేదు, ఒక్కటే క్వశ్చన్. నిజంగా నేను చేస్తే నాకు ప్రూఫ్ చూపించి నన్ను అనండి. ప్రూఫ్స్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరే డ్రోన్ వీడియోస్ తీసి మీ డాడీకి ఇచ్చారని కూడా వైరల్ అవుతా ఉంది. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు తప్పు చేశారనుకోండి, నేను అవ్వచ్చు, ఎవరవచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు. శిక్ష వేసిన వాళ్ళకి పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఒకవేళ నేను నిజంగా తప్పు చేసుంటే ఇలా ట్యాక్స్ లో ట్రోలింగ్స్ లో ఉండేదాన్ని కాదు, ఏకంగా జైల్లో ఉండేదాన్ని, ఆర్ఎల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ ఇంటర్వ్యూ ఉండేదేమో నాకు తెలిసి. నా దగ్గర అంటే నేనేం చేయలేదు కాబట్టి నేను మా ఇంట్లో ఉన్న గుంటూరులో తిరుగుతున్నాను, ఎక్కడైనా ఉంటా. నేను ఏ తప్పు చేయలా. అది అండ్ మోర్ ఓవర్ మీరు ఒకటి అన్నారు కదా డ్రోన్ గురించి. నేను డ్రోన్ ఎందుకు కొన్నానంటే మన గుంటూరు గురించి, మన గుంటూరులో అందాల గురించి తీయడానికి నేను ఒక మంచి ఇదిగా నేను తీసుకుంటే దాన్ని నేను ఆగస్టు ఎప్పుడో జరిగింది అది, ఆ రోజు కూడా నేను ఎగరేయలేదు. అది అసలు ఫుల్ ఏదో సీజ్ చేశారంట, ఏంటేంటో చెప్తున్నారు. అది కాదండి. నేను దేని గురించి యూజ్ చేసింది? నేను ఏదన్నా తప్పుడు గురించి యూజ్ చేశానా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్క్ నందిని వాళ్ళ నాన్నకి వీడియోలు పంపిస్తుందని ఒక క్వశ్చన్ అడిగారు. సరే, నేను పార్క్ కి వెళ్ళాను, గుంటూరు నందిని డ్రోన్ పైన వస్తుంది. ఇప్పుడు ప్రేమికులు తుప్పల్లో ఉంటారా, లేకపోతే గుంటూరు నందిని డ్రోన్ వస్తుంది అని ఇక్కడ ఇలా ఎక్స్పోజ్ అయి ఉంటారా వాళ్ళు? నేను తప్పు మాట్లాడట్లేదు, నిజంగా నిజాయితీ మాట్లాడుతున్నా. ఇఫ్ ఇన్ కేసు గుంటూరు నందిని డ్రోన్ అలా ఎగురుతుంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఇది గుంటూరు నందిని డ్రోన్ అని ఇలా ఎక్స్పోజ్ అయితే నేను మా నాన్నకి వెళ్ళి నేను వీడియోస్ ఇస్తే ఏంటది అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? నిజంగా అలాంటి వీడియోస్ ఉంటే ఒక్కటి చూపించండి, ఒక్కటి కాదు కనీసం ఒక ఫోటో అన్నా చూపించండి. ఒక ఆడపిల్ల మీద మీ ఇంట్లో అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మలు లేరా, ఎవరు లేరా? నేను ఒకవేళ తప్పు చేసుంటే నిజం చెప్తున్నాను, మీ ముందు నేను మాట్లాడేదాన్ని కాదు. నాకు ఎంత బాధ వేస్తుందంటే కావాలని కొన్ని నెగిటివ్ అంటే నాకు ఎగ్నెస్ట్ ఉంటారు కదా వాళ్ళు చేసే కామెంట్స్. ఇంకొక ఆడపిల్ల నా స్టేజ్ లో ఇంకొక ఆడపిల్ల ఉంటే ఏమైపోతుందో తెలియదు కానీ ఐఎమ్ స్ట్రాంగ్ గర్ల్. మీరు ఇంకా నన్ను మోటివేట్ చేయాలి, ఇంకా తిట్టండి, ఇంకా మోటివేట్ చేయండి. అండ్ నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఇంతవరకు నేను సపోర్ట్ చేసింది లేదు. మా నాన్న తప్పు చేస్తే మా నాన్న శిక్ష పడిద్ది, సస్పెండ్ చేసుకుంటారు ఎక్కడన్నా కూర్చొని. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. నేను లేను కదా, నేనేమన్నా ఉన్నానా? లేను. నేను లేకుండా నా పేరు, నా ఫోటోలు, అసలు ఫోటో ఏంది నా బాబు? నేను చిన్న పిల్లప్పుడు సంవత్సరం పిల్లప్పుడు ఫోటో పెడుతున్నారంటే మీరు నన్ను ఎంతలా ట్రోల్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను చాలా మోటివేట్ చేస్తారు. ఇంకా వన్ బై వన్ ఇంకా ఎదుగుతానే ఉంటా తప్పితే నేను ఎక్కడ మూసుకొని పారిపోయి నేను ఉండను. గుంటూరులోనే ఉంటా, గుంటూరులోనే తిరుగుతాను. ఏదన్నా ఉంటే విత్ ప్రూఫ్, ఇదిగో నందిని నువ్వు డ్రోన్ తీసుకొని మీ నాన్నకి చూపి ఇస్తున్నావు ప్రూఫ్ ఒకటి తీసుకొని రండి, నా దగ్గరకు వద్దు, పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయండి, నేను వస్తాను, నేను ఫేస్ చేస్తాను. ఇంకేమన్నా ఉన్నాయి క్వశ్చన్స్? సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అండి, ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ లో కూడా మీ పర్సనల్ గురించి వస్తుంది, మీ మ్యారేజ్ విషయం కూడా వస్తుంది. దీనిపైన మీరు ఎలాగా చెప్తారు? మ్యారేజ్ విషయం నా పర్సనల్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను కొంచెం గుంటున్నాను కాబట్టి నీకు అడిగే హక్కు ఉంది. యూ హ్యావ్ ద రైట్. ఎందుకంటే అన్ని హక్కులు నీకు ఉంటాయి. నన్ను అడిగే హక్కు, నేను సమాధానం చెప్పే హక్కు నాకు ఉంటది. అది నా పర్సనల్. నా పర్సనల్ తో నీకెందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ నీకు మొత్తం చెప్తాను, విత్ సాక్ష్యాలతో సహా నీకు చూపిస్తాను. ఎవరిది తప్పైతే వాళ్ళని నువ్వు శిక్షిస్తావా? నీకు ఉందా చెప్పు, నేను లాయర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఎవరన్నా న్యాయం చేస్తారు? పోలీసులు న్యాయం చేస్తారా? లాయర్లు న్యాయం చేస్తారా? చెప్పండి. నా మ్యారేజ్ సర్టిఫికేట్, నా మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ప్రతి ఒక్కటి తీస్తా, ప్రతి ఒక్కటిని వదిలిపెట్టను. నేను కనుక దిగితే ఒక ఆడపిల్లతో ఆడుకుంటున్నారు మీరు, మొత్తానికి దిగుతా నేను. ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళని కూడా తీస్తాను. వాళ్ళు ప్రత్యేకంగా కట్టగట్టుకొని మరీ చేస్తున్నారు. నా దగ్గర ప్రూఫ్ తో ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మీకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. రండి, ఇంటర్వ్యూ చేసుకోండి, మొత్తం వీడియోస్ అన్ని చూపిస్తాను నేను. ఫస్ట్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి కాలి మెట్ట వరకు నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో నేను చెప్తాను. నేను అన్ని తీసేసి ఒక పక్కన పెట్టుకొని నా అంతటికి నేను ఏది అవ్వకూడదు, నేను స్ట్రాంగ్ గర్ల్, నేను
స్ట్రాంగ్ గా ఇంకా మంచిగా ఇవ్వాలి, నేనేం అవ్వకూడదు, మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, నాకు ఎవరు సపోర్టివ్ లేదు, నేను ఎలా ఉన్నానో అలానే ఉండి నాకు నేను సర్ది చెప్పుకొని అయిపోయా. మీరు ఇప్పుడు నన్ను తీస్తున్నారు, తీయండి, ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మీ డబ్బులకి నేను అదే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల పర్సనల్ ఎత్తుతున్నారు, ఫ్యామిలీ నాన్న అన్నారు, నాన్న అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసుకుని ఆయన ఏమైనా చేసుకోండి, నాకేం అవసరం, మా నాన్న చేసుకోండి, మా అమ్మని చేసుకోండి, తప్పుంటే ఎవడైతే నన్ను కూడా చేయండి, తప్పుంటే నన్ను చేయండి, అది నేను అడుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? మీకు బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి కదా, వాళ్ళందరినీ మీరు ఎలాగా తీసుకుంటారు? ఓకే, డ్రోన్ గురించి అంటున్నారు కదా. నా డ్రోన్ లో ఏంటంటే నేను ఎక్కడెక్కడ ఫ్లై చేశాను, సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్ నా డ్రోన్ లో లొకేషన్స్ అనేవి సేవ్ అవుతాయి. అది ఎక్కడన్నా చచ్చిపోతే కనుక్కోవడానికి ఆ సిస్టమ్ పెట్టారు. కాకపోతే మీకోసం నేను అందిస్తున్న వార్త అన్నమాట. డ్రోన్ లో లొకేషన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడెక్కడ తిరుగుతుందో నేను పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేస్తా, 2 phones సబ్మిట్ చేస్తా, డ్రోన్ సబ్మిట్ చేస్తా, 2 phones ఐఫోన్సే, ఎక్కడెక్కడ తీసినవి కూడా లొకేషన్ ట్రేస్ అయి ఉంటాయి, ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి. మా నాన్నకి సెండ్ చేసిన మెసేజెస్ కూడా ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఐఫోన్ టు ఐఫోన్ ఏ డ్రాప్ చేసినా ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటది అనమాట. నేను సబ్మిట్ చేసి ఇఫ్ ఇన్ కేస్ నా మీద ఏమీ రాలేదు, అంత క్లీన్ చిట్ అని వస్తే మీరేం చేస్తారు? ఐఎమ్ సారీ అంటారా? లేకపోతే మాకు తెలీదు, గ్రూప్ లో షేర్ చేసిన, నాకు సారీలు వద్దు, నాకు అసలు ఏమి వద్దండి, నేను తప్పు చేయలేదు, నేను భయపడను, అంతే, మొత్తం నేనే ఇస్తా అంటున్నా కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా నాన్న జైలుకి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడినా నేను వీడియోస్ చేస్తానే ఉంటా. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, వాళ్ళెవరో తప్పులు చేసిన దానికి నేను శిక్ష అనుభవించాలా చెప్పండి? నేను సొంతగా బిల్డ్ చేసుకున్న ఒక సామ్రాజ్యం ఇది. ఎంతో నేను ఎండనక వాననక రే అనక నేను 150 రూపీస్ కి చేసిన వీడియో ఇప్పుడు చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. అందరిని అడగండి అండి, నేను ఎవరితో కంబైండ్ అవ్వను. ఇష్టం ఉంటే చేయించుకుంటారు, అది 1,00,000 అయినా, 50 అయినా, ₹1,00,000 రూపాయలైనా, 100 రూపాయలైనా, వాళ్ళకి ఇష్టమైతే వీడియో చేయించుకుంటారు. అంతేగాని మీరు నాకు ఇవ్వండి అని ఎవరన్నా ఉన్నారా చెప్పండి? నేను ఇంతవరకు అడుక్కున్నది లేదు. నేనేంటో నాకు టైం దొరికితే ట్రావెలింగ్ కి వెళ్తాను, నాకు ట్రావెలింగ్ అంటే పిచ్చి, వీడియోస్ తీసుకుంటాను, అట్లా ఉంటది అనమాట. అండ్ అలానే కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ టైం తీసుకొని మరీ నాకు చేస్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అంటే నా మ్యారేజ్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్నారు. లేదు, మీకు ఒక ఎండలో కష్టపడి ఒక వీడియో 1 గంట తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తే తెలిసిద్దేమో. అది నిజంగా నేను అదే తప్పులు చేయాలంటే నాకెందుకంటే ఇన్స్టాగ్రామ్ ఒక ఆడ తప్పు చేయాలంటే చెప్పండి? ఆ కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నానండి, మీరు పెట్టండి, తెలుసుకొని నేను నిజంగా తప్పు చేశాను, ఈ ఫైల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, ఇదిగో నందిని నా దగ్గర నీ ఫైల్ ఉంది, అది విత్ ప్రూఫ్ తో ఉంది, నువ్వు తీసినట్టు, నువ్వు ఎగరేస్తున్నట్టు, ఆ ఇద్దరు వాకింగ్ చేసుకుంటా పార్క్ లో ఉన్నట్టు, మా నాన్నకి సెండ్ అయినట్టు, ఈ డేటా వాట్సాప్ డేటా అని ఎన్క్రిప్టెడ్ అయి ఉంటది. మా నాన్నకి నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మెసేజ్ చేస్తానేమో తెలియదు కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ విత్ ప్రూఫ్ తో రండి, నన్ను అడగండి, ఐ విల్ ఆల్వేస్ ఆన్సర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ వస్తానే ఉంటాయి, నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. నమ్మే వాళ్ళు నమ్మండి. నాకు తెలిసి నన్ను ప్రాణంగా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు చాలండి. నాకు ఈ 3 లక్షల ఫాలోవర్స్ లో 2 నమ్మినా చాలు నాకు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో తన సహస్రాలతో కామెంట్స్ చేశారు. నేనేం చేశానంటే నేను కూడా స్వచ్ఛంగా టైం తీసుకొని, అండ్ మాకు ఒక టీం ఉంటది, ఆ టీం ఏం చేస్తారంటే మొత్తం స్క్రీన్ షాట్స్ తీసారనమాట. స్క్రీన్ షాట్స్ తీసి ఇంత ఫైల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి నేను మొత్తం వేసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం జరగదని కాదు, అవన్నీ తీసుకుంటా. ఏ ప్రూఫ్ లేకుండా పరువు నష్ట దావా అనేది ఒకటి ఉంటది. ఏ పాపం చేయకపోయినా నిందలు, నా ఫోటో సర్క్యులేట్ చేయడం, చిన్న పిల్ల ఫోటో, నేను చిన్న 1 సంవత్సరం ఫోటో వేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వేయండి, నన్ను ఇప్పుడు మంచిగా ట్రోల్ చేసుకోండి, మంచిగా డబ్బులు వస్తాయి, మంచిగా పెట్టుకోండి, ఈ వీడియోనే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసి తమ్నైల్స్ వస్తాయో, సపోర్ట్ చేస్తున్నా గుంటున్నా, అసలు ఎన్ని తమ్నైల్స్, ఒక తమ్నైల్ ఎంత నెగిటివ్ పెడితే అంత రీచ్ ఉంటదండి. నిజం చెప్తున్నాగా, ఏదైనా అంతే. సో అన్ని కామెంట్స్ పెట్టిన వాళ్ళవి, అండ్ అలానే న్యూస్ ఛానల్స్, న్యూస్ రిపోర్టర్స్ అండ్ వాళ్ళ పేరుతో సహా ఒక జిస్ట్ అయితే నేను తయారు చేసుకున్నాను. వన్స్ నా లైఫ్ లో అందరినీ వదులుకున్నాను అనుకుంటే ఈ జిస్ట్ నేను ఓపెన్ చేస్తాను. మోర్ ఓవర్ నా మ్యారేజ్ జిస్ట్ కూడా ఓపెన్ చేస్తాను, అన్ని కూర్చుంటా. నిజంగా నాకు ఈ వీడియోస్ యూట్యూబ్ లో పెట్టుకున్న డబ్బులు వస్తాయి. నాకేం అవసరం? నా పెళ్లిలోనే నేను ఇంత బాధపడలా, మీరు ఇంతవరకు ఇంత చేస్తారని నేను అనుకోలేదండి. నేనేం బెదిరించట్లేదండి, నేను నా బాధపడుతున్నా, మీరు నన్నెందుకు గెలుగుతున్నారు, మీ లైఫ్ లోకి నేను ఎంటర్ అయ్యానా, మీరు ఏమన్నా చూసాను, అఫ్ కోర్స్ ఇది గుంటూరు నందిని ఆన్లైన్ లో వస్తుందని రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రూఫ్స్ నిజాలన్నీ తెలిస్తేనే రియాక్ట్ అవ్వండి.
అంతకు మించి నేను నిజంగా ఏమి చెప్పదలుచుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఇంకా 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 ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను. మీ నాన్నకి మా నాన్నకి నాకు మాత్రం లింక్ వేయొద్దు, ఓకేనా? అదేంటో నాకు తెలుసు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే, ఎవరికైనా, నాకైనా, నీకైనా, వాడికైనా, ఎవరికైనా, ఓకే? అండ్ లాస్ట్ అండి, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోమాకండి. ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లో పెట్టుకున్న డబ్బులు వస్తాయి, నేనేం కాదనట్లా. బట్ లాస్ట్ గా ఒకటి ఏంటంటే, టైం వచ్చేసి 1:34 నైట్ అవుతుంది. సండే 12th ఏప్రిల్ అన్నమాట. నేను ప్రతి ఒక్కటి ఇట్లా పెట్టుకుంటేనే నమ్మట్లా, ఏం చేస్తారో తెలియదు. కానీ మోరవర్ ఏంటంటే, మా అమ్మ ఫోటో పెట్టారండి. వాడెవడో తప్పు చేస్తే మమ్మల్ని లాగేది, నాన్ను లాగేది నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు నిజంగా అర్థం కావట్లేదు. మా అమ్మ ఇంతవరకు అన్నం తినలా. కేవలం ఈ వీడియో చేసిందంటే అది మా అమ్మ కోసమే చేశా ఈ వీడియో. నేనే తప్పు చేయలేదు. తప్పు ఉంటే నన్ను నిరూపించండి, పోలీస్ స్టేషన్ లో పెట్టండి, మొత్తుకుంటానా నేను. ఏ ఒక్కడికి నిజంగా స్వచ్ఛమైన ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే నన్ను విత్ ప్రూఫ్స్ తో లోపలేయండి, నేను ఒప్పుకుంటా. మా అమ్మని మాత్రం నిజంగా నేను బతికున్న వీడియోస్ చేస్తున్నాను, ఎవరినైనా పోషిస్తున్నాను అంటే అది మా అమ్మని మాత్రమే. మా అమ్మ మళ్ళీ ఏడిస్తే రియాక్షన్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కటి ఉంటది అనమాట. మిగతా వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉంటది, ఖచ్చితంగా ఉంటది చెప్తున్నా. మమ్మ మళ్ళీ ఏడ్చిన అన్నం తినకుండా ఉండిన మమ్మ కోసమే ఈ వీడియో అంతా, మమ్మ కోసమే బతుకున్నా నేను, ఒక మాట చెప్పాలంటే. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. మీరు నన్ను మోటివేట్ చేయొద్దు, కుక్కలు అంటానే ఉంటారు పట్టించుకోవద్దు, నన్ను ఏం మోటివేట్ చేయొద్దండి. నా జీవితం ఏంటో ఇలా సాగిపోతుంది, నన్ను ఎవరు మోటివేట్ చేయొద్దు. నేను చాలా స్ట్రాంగ్, నిజం చెప్తున్నాను. ఒక ఎండలో నేనే ఒక్కదాన్ని వెళ్తాను, నేనే ఒకదాన్ని వీడియో తీసి నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. ఒక ఆడది తప్పు చేయాలంటే ఎన్నో బట్టవు, అవసరమే లేదు. ఇదంతా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు ఆల్రెడీ చేసేవాళ్ళు తప్పులు చేస్తారు, అవన్నీ బయటికి రావు. నేను అవన్నీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి చేసి చెప్తే అది వేరే రకంగా ఉంటుంది. నేను ఎవరిని పట్టించుకోనండి, ఫస్ట్ నేను పట్టించుకోను అంతే. దయచేసి నా ఫోటోలు పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని లక్షల ఫోటోలు ఉంటాయి, మంచి సెలెక్ట్ చేసుకొని నీట్ గా పెట్టి తమ్నెయిల్ వేసుకోండి. తమ్నెయిల్ ఎంత మంచిగా ఉంటే అంత డబ్బులు వస్తాయి అన్నమాట. మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నా, తమ్నెయిల్ ఎంత నెగిటివ్ గా ఉంటే అంత డబ్బులు వస్తాయి. చూస్తా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ వీడియోలు యూట్యూబ్ లో వేసుకుంటే డబ్బులు వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి. సమాప్తం.